ప్రెజెంట్ మనం మామ్ ఐవీఎఫ్‌లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు డాక్టర్ పూర్ణిమ దుర్గా గారున్నారు. ఇవాళైతే ఇక్కడ చాలా పెద్ద ఈవెంటే కండక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోయింది. అసలు ఆ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు ఏంటనేది ఒకసారి ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. పూర్ణిమ గారు, అసలు ఈ ఈవెంట్, ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎందుకు చేయాల్సొస్తుంది? యాక్చువల్లీ ఈరోజు Feb 12th యూ కెన్ సీ హియర్ సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ అవేర్నెస్ డే టుడే. వరల్డ్ వైడ్ ఈరోజు Feb 12th సెలబ్రేట్ చేసుకుంటారు. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ ఈవెంట్ ఆర్ దిస్ డే ఇస్ టు క్రియేట్ అవేర్నెస్. చాలామందికి ఏంటంటే మనకి వీ ఆల్ నో దట్ టు టాక్ అబౌట్ సెక్స్ అండ్ సెక్షువల్ లైఫ్ హ్యాస్ బీన్ ఎ వెరీ బిగ్ టాబూ టాపిక్. చాలామంది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయరు. సో దేర్ ఇష్యూస్ అబౌట్ దేర్ సెక్షువల్ హెల్త్ అండ్ ఆల్సో రిప్రొడక్టివ్ హెల్త్. రిప్రొడక్టివ్ హెల్త్ అంటే మోస్ట్లీ కమ్స్ STDs, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎస్పెషలీ మనం ఇన్ఫర్టిలిటీలో చూసుకుంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us to create awareness about that దిస్ టాపిక్, ఎస్పెషలీ సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్. మనకి చాలా సెమినార్స్ అవుతుంటాయి, సో మెనీ వర్క్షాప్స్ అవుతుంటాయి అబౌట్ సో మెనీ అదర్ టాపిక్స్, లైఫ్ స్టైల్స్ కానీ ఆర్ డయాబెటీస్, హైపర్టెన్షన్, కామన్ టాపిక్స్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ దిస్ టాపిక్ విచ్ ఇస్ అబౌట్ ద సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. మనం అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనగానే మోస్ట్లీ మెన్ గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం, అండ్ మోస్ట్లీ మెన్ విల్ కమ్ అప్ విత్ దిస్ ప్రాబ్లమ్, బట్ దే ఆర్ lot of females who suffer with these issues who are not coming up. So it is very important to bring that and to create awareness, and also to tell them that there are so many institutes, there are so many facilities where they can talk to. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అసలు చాలామందికి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, అసలు నాకు ఈ ప్రాబ్లమ్కి ఎలా సొల్యూషన్ అనేది కూడా చాలామందికి తెలియదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ దీస్ ఆర్గనైజేషన్స్ డూ ఎగ్జిస్ట్. హియర్ ఎట్ మామ్ ఐవీఎఫ్ వీ హ్యావ్ అ డెడికేటెడ్ సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ యూనిట్ వేర్ వీ అడ్రస్. అంటే ఇన్ఫర్టిలిటీ ఒకటే కాదు, ఇట్ ఈస్ అబౌట్ ద సెక్షువల్ హెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద సెక్షువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. The general health, overall general health ki it is one of the main important component, not only the reproductive age group. చెప్పాలంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటే మన అడాలసెన్స్ ఏజ్లో, రిప్రొడక్టివ్ ఏజ్లో, మెనోపాజ్ అప్పుడు కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఆఫ్ యువర్ జనరల్ హెల్త్ యాజ్ వెల్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హెల్త్. సో ఈరోజు మనం ఇక్కడ అందరం అసెంబ్ల్ అయినది బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ టు క్రియేట్ అవేర్నెస్. దిస్ ఈస్ ద అవేర్నెస్ campaigning program to talk about sexual problems and to promote safe sexual practices, to promote personal hygiene, how to maintain personal hygiene about for the both men and women, and also how to prevent sexually transmitted diseases by it. So that's the main motto of or agenda of today's program. ఓకే, అంటే టుడే ఉన్న డే రొటీన్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్ వల్ల ఫర్టిలిటీ అనేది చాలా తక్కువైపోయింది. అసలు దాని గురించి అవేర్నెస్ అంటే మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యాక్చువల్లీ ఈరోజైతే మనం మోస్ట్లీ సెక్షువల్ వెల్నెస్ గురించే డిస్కషన్కే మనం ఈరోజు ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము. మేము యూ కెన్ సీ హియర్ ద కాన్సెప్ట్ ఆఫ్ వీల్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు చూస్తే కనుక దే ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద సెక్షువల్ వెల్నెస్ ఆఫ్ అ కపుల్. ఇట్ కెన్ బి ఏదో యువర్ ఫిజికల్ హెల్త్, అంటే కొంతమంది ఫిజికల్ హెల్త్ ఇన్ ది సెన్స్ కొంతమంది డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్టెన్షన్, వీళ్ళలో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేవి మోస్ట్ కామన్ ఉండొచ్చు. ఇట్స్ ఆల్సో అబౌట్ ద లైఫ్ స్టైల్ చాయిసెస్ యూ మేడ్, స్మోకింగ్, ఆల్కహాల్ and using some drugs. These might affect your sexual dysfunction. Aging also causes sexual dysfunctions, psychosexual problems, so psychological factors, social and cultural issues. Lot of people have social taboos about expressing about this topic. Cultural problems undachu, STDs which we are talking about. The main agenda is to prevent sexually transmitted diseases, relationship problems and emotional well-being. There are so many factors which are affecting the sexual wellness. As I told you, sexual wellness is directly proportional to your general health. So మీ general health, sexual health బాగుంటే చాలామంది, ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్. సో చాలామంది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళకి మనం చాలామంది డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోరు, సెక్షువల్ హిస్టరీ. సో గైనకాలజిస్ట్, యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, it is very important
to take a detailed history about the sexual aspect of the couple as well. Just simply treating that component itself might give them pregnancies. So infertility ki idu oka reason avvachu. So it is very important for us to sit, talk about it with the couples and try to treat it, so that your infertility causes might also be treated. Very important to educate about sexual and reproductive health. There are few simple steps how you can improve your sexual health. One is doing proper exercise, regular exercise, eating well balanced healthy diet. It is also very very important. Maintaining personal sexual hygiene is very important. Having ప్రాపర్ స్లీప్, చాలా మందికి ఏంటంటే ఇప్పుడు స్లీప్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాన్ని రెక్టిఫైయింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్, ద లాస్ట్ నాట్ ద లీస్ట్ వన్ ఈస్ టు టాక్ విత్ యువర్ డాక్టర్. వెన్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్, ప్లీజ్ talk with your doctor. So if you take these few simple steps, I think you can overcome the issues about your sexual health. And then it has been celebrated as Sexual and Reproductive Health Awareness Day on Feb 12th from every year from that day. Actually, what is sexual and reproductive health? Coming to sexual and reproductive health, everyone has their own right to know about their health, okay, irrespective of gender identity, geographical location, and other service, birth control methods, etc. The aim of Sexual Health Awareness Day is to create awareness, spread knowledge, and educate the population about such methods. He has done his MBBS, MD in Obs and Gynecology and practicing since 45 years as a sexologist. Currently, he is working for Leo Institute of Sexual Medicine, Kondapur. I request sir to occupy the dais. Give a round of applause. Now we are also having the eminent fertility expert, our chief fertility consultant, Dr. Purnima Durga ma'am, Mom IVF and Research Center. I request ma'am to occupy the dais. Who have made this program in a very short span of time. I think hardly 1 or 2 days we planned this program. Then when we are sitting to plan the program, the whole concept has come when we went to Bhubaneswar, to be frank. When we went to Orissa last weekend, me and my husband Dr. Harikant traveled together, where when we went to the Konark temple, then it was nicely, our heritage tells about so many things. Heritage tells about how to have safe sexual practices as well. So there are so many things. We generally go to a tourist place and you do take a photo. You are all concerned about how we got a good photo, but once you just see what's the concept behind it. When we saw the concept of Konark temple, the Konark wheel, there is a wheel where they've depicted the lifestyle and how to have a safe sexual practices in that wheel. Then the idea has come up, and then incidentally Feb 12th has been a Sexual and Reproductive Health Awareness Day. Then we understood it's very important. This is one concept which has not been discussed much in general public. We talk about diabetes, we talk about cancer prevention, we talk about lifestyle, we talk about the effects of weight, we talk about PCO, we talk about infertility, male infertility, female infertility, we talk about so many other aspects. But the most important aspect for your general health, for the men, women, and I think sir will elaborate on that today. Sexual health is one of the main component of your general health as well. If you are sexually healthy, your general health is also you're well. So that's the importance of sexual health. So today we are here to create awareness. We are not doing any treatment or anything this is to create awareness about the sexual and reproductive health. I think sir will also agree. We have one of the best in our Telangana, I can say, sexologist, very senior doctor. He has been a gynecologist earlier, and then with his interest, and he understood the need about this topic to be discussed. He left his practice as a gynecologist and started practicing sexual medicine for the past
past 20 years. So I think we have to give a round of applause for Dr. Allah Satyanarayana Reddy sir for taking this topic where a lot of doctors are not interested to practice it. They are interested in surgical or medical management. Taking this topic is itself a big challenging thing for a gynecologist. So thank you very much, sir, for being here today. And the other aspect is today, as we are as being an infertility specialist, the last few years, I'm seeing a lot of patients coming with sexual dysfunctions. So a lot of people coming with non-consummation of marriages. That means they're married for 4 years, 5 years. They're not having consummation of marriage only. They're having some males are having so many erection issues, ejaculation issues. Women is having lack of sexual desire, low libido. So there are very important studies which said that as the duration of infertility increases, the sexual desire or the sexual dysfunction start increasing. So it is very important as a fertility specialist also for me to sit with the patient, to take a detailed history about the sexual health, to manage the patient. So it's very important in the infertility aspect also. Sometimes just treating these small sexual dysfunctions might give them pregnancies. So it is very important to sit, talk with your doctor. So the concept for today, this thing is talk, tell, treat. So you need to talk about your issues. You need to get test. Talk, test and treat. So you need to talk about your issues to the doctor. You need to get tested for it. And if necessary, you need to get treatment for it. So that's about talk, test and treat. And this concept, this year, the theme for sexual and reproductive health awareness is sexual health is for everyone. It's not for only reproductive age group, it's for everybody. So you need to start educating at the school level, at your home. You have to start educating your children. That's how you can create awareness about this much important topic about sexual and reproductive health, and also to create awareness how to prevent sexually transmitted diseases, which is one of the main cause for infertility as well. So thank you all for having all of you for being here today, and I take this privilege and opportunity to welcome Dr. Allah Satyanarayana Reddy sir, who is a renowned sexologist of Hyderabad in Telangana, to talk about this social taboo topic of sexual and reproductive health and create awareness among us. Thank you. ఇటువంటి ప్రోగ్రాం జరగటం సెక్సాలజిస్ట్గా ఉన్నా కానీ నేను ఎన్ని సంవత్సరాలు ఇటువంటి ప్రోగ్రాం ఎవరో చేయటం చూడలే. అంటే సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది, సెక్షువల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది సెప్టెంబర్ 4వ తారీఖు నాడు సెక్షువల్ హెల్త్ డే వరల్డ్ ఆ రోజు చేయటం చూశాను. కానీ సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది రెండు కలిపి ఇవాళ వస్తే నాకే తెలియదు ఇప్పటిదాకా, ఏం చెప్పిందాక. అంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇప్పుడు రాగానే మొట్టమొదటి ఏం చేసాం, మనం జ్యోతి వెలిగించాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన టాపిక్ సెక్షువల్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్. రెండు జనాలందరూ చీకటోనే చేస్తారు, అంటే నెగిటివ్ ఫిల్మ్ లాగా తయారు చేస్తారు. సెక్స్, రిప్రొడక్షన్ అంతాను చీకట్లో జరిగేది. ఆ చీకట్లో జరిగేది కాబట్టి దాని గురించి ఎవరు తెలుసుకోవట్లేదు. అందుకని తెలుసుకోవడానికి మొట్టమొదటి చేయాల్సింది ఏమిటి, చీకటి నుంచి దూరం చేయడానికి కోసం వెలిగించాం. అదేవిధంగా మన గురించి తెలుసుకోవటానికి కోసమని కొంత వెలిగించడానికి కోసం ప్రయత్నం చేసింది పూర్ణిమ. అందుకని ఆ లైట్ని నేను వెలిగిస్తాను. అంటే ఏమిటంటే సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి తెలియజెప్పటమే మీకు వెలిగివ్వటం ఫస్ట్ పాయింట్. ఓ మగభాగం ఆడభాగంలోకి పోవటం, పని కనుచుకొని బయటికి రావటం ఇదేననుకుంటారు. సెక్స్ అంటే అది కాదు, అది సెక్స్ యాక్ట్ మాత్రమే. సెక్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. సెక్స్ అంటే ఓ మనిషి ఏ విధంగా అసలు తన యొక్క లైంగిక కోరికలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా బయటికి చెప్పుకుంటాడు, లేకపోతే బయటికి దాన్ని ఏ విధంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు అనే దగ్గర మొదలుకొని ఏ వయసులో ఏం చేస్తారో, ఏ విధంగా చేస్తారో, ఎటువంటి వాడితో చేస్తారో, వాడికి ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా రకరకాలైన అంశాలు ఉంటాయి. అంటే ఏమిటంటే అందరూ అనుకునేది ఈ సెక్స్ అనగానే సెక్స్ యాక్ట్ ఆ కొద్ది నిమిషాల్లో ముగిసిపోయేది. కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కొన్ని పదాలు సెక్స్ యాక్ట్, సెక్స్, దెన్ సెక్షువల్ యాంబియన్స్, రొమాన్స్,
సెక్స్ లైఫ్, మెరైటల్ లైఫ్, లైఫ్. ఈ సర్కిల్స్ లోపల మనం చూసేది ఆ చిన్న సర్కిలే, ఆ చిన్న నడుమధ్యలో ఉన్నటువంటి చుక్క మాత్రమే చూస్తున్నాం. సెక్స్ యాక్ట్ అనే చుక్క చూస్తున్నాం. ఆ సెక్స్ యాక్టే కాకుండా దాని చుట్టూరా చాలా లేయర్స్ ఉంటాయి. సెక్స్ యాక్ట్ తర్వాత సెక్స్ అనేది ఉంటుంది. సెక్స్కి సెక్స్ యాక్ట్ తేడా ఉంటుంది. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది సెక్షువల్ లైఫ్, నాట్ సెక్స్ యాక్ట్. వెరీ సింపుల్. ఇది ఒక రోజుతో వచ్చేది కాదు, చిన్నప్పటి నుంచి జరుగుతుండేదే. పసిపిల్లలకు కూడా సెక్స్ సంబంధించింది ఉంటుంది. కాకపోతే దాని గురించి మనం బయటపడటం అనేది కుర్ర వయసు వచ్చిన తర్వాత, అంటే 14, 15, 16 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత వస్తుంది. అంటే దాంట్లో ఒక కౌమార దశలో వచ్చే స్థితి నుంచి కుర్రవాడుగా ఉంటాం. పెళ్ళి కాకముందు, పెళ్ళయిన తర్వాత, వయసు మీరిపోయిన తర్వాత, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి ఏ వయసుకైనా కానీ సెక్స్ సంబంధించింది అనేది ఉంటుంది. వాళ్ళు చేయలేకపోవచ్చు, చేయటానికి మనుషులు దొరకకపోవచ్చు, కానీ వాళ్ళ సెక్స్ ఆలోచన మాత్రం గ్యారంటీగా ఉండి ఉంటుంది అందరికీ. ఇక ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చూపించారు. వీళ్ళు ఈ సెక్స్ సంబంధించిన దాంట్లో వీరి లోపల ఒకటి, ఈ సెక్స్ చేయటానికి నీ శరీరం సహకరిస్తే చాలదు, నీ శరీరం మనస్సు కూడా సహకరించాలి, సొసైటీ సహకరించాలి, చుట్టూరా సొసైటీ సహకరించాలి, దాంతోపాటు ఇంటిమేట్గా ఉండే పార్ట్నర్ సహకరించాలి. ఇవి ఈ సైట్. దాని తర్వాత వయసు, అనుభవం, వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు, దాంతోపాటు వచ్చే ఇన్ఫెక్షన్స్. అంటే 2 సగాలు. ఒకటి అందరికీ జరిగేది, రెండవది డిసీజ్. మీరందరూ అనుకుంటారు సెక్స్ సంబంధించిన కానీ జబ్బుల గురించి తెలుసుకోవడం అని కాదు. ఇన్ఫ్యాక్ట్ పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా సెక్స్ అంటే ఏమి తెలియని వాడు బోర్డు ఎంతమంది ఉన్నారు. 10 మంది పిల్లలు కలిగి ఉంటారు, చాలామంది ఉన్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మనం సెక్స్ గురించి ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది? చాలామందికి సెక్స్ కష్టాలు వస్తున్నాయి కాబట్టి. చాలామందికి సెక్స్ కష్టాలు వస్తున్నాయి. ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు ఉండేవి. ఇంతకుముందు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. అంటే ఎక్కువైపోయినాయి. ఆ ఎక్కువైపోయిన దాన్ని అందరూ బయటికి చెప్పుకోవటం, కొంతలో కొంత వెలుగులోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సెక్స్ చేయటానికి, సెక్స్ హెల్త్ అంటే అందరూ అనుకునేట్టు ఏదో గబకని పని చేయటం కాదు. ఎందుకని కష్టాలు ఎక్కువ వస్తున్నాయి ఈ రోజుల్లో అంటే, ఓ చిన్న ఉదాహరణ చెప్పటానికి, సెక్స్ చెడిపోవటంలా, సెక్స్ జబ్బులు రావటంలా మనం తెచ్చుకుంటున్నాం. సింపుల్. జబ్బులు రావటంలా మనం జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఉదాహరణకి నాకు తెలియదు, కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం హుస్సేన్ సాగర్ నీళ్లు అందరూ మంచినీళ్ళుగా చాలా తీయగా ఉండి తాగేవాళ్ళంట. అది మనకు తెలియదు, మీరు ఎవరు చూసుకుంటారు, నేను చూడలేదు. హుస్సేన్ సాగర్ నీళ్లు తాగటానికి పనికొచ్చేవంట ఒకప్పుడు. ఇవాళ మురుగు వాసన కొడుతుంది. దాని తర్వాత ఏం చేస్తున్నాం? మురుగు వాసన కొట్టేదాన్ని మనం నీళ్ళని కాచి చల్లార్చి నీళ్ళు తాగుకుంటున్నాం. దాని తర్వాత స్టెప్పు. ఇప్పుడు ఆ స్థితి కూడా దాటిపోయి కాచి చల్లార్చే స్థితి నుంచి సీసాల్లో ఖరీదైన బాటిల్స్ కొనుక్కొని, అది 20 రూపాయల లీటరు, 600 రూపాయలు కొనుక్కుంటున్నాం. అదేవిధంగా సెక్స్ సంబంధించిన దానికి కానీ, పిల్లల కోసమని కానీ, అది ఒరిజినల్గా బాగానే ఉంది, దాన్ని మనం చెడగొట్టుకున్నాం. ముఖ్యంగా ఫర్టిలిటీ దాంట్లో మనం చెడగొట్టుకున్నాం. ఆ చెడగొట్టుకునే దానికి కొన్నాళ్ళు ఏం చేసాము? ఏదో ఆ మందులు ఈ మందులు వాడుకుని, అంటే కాచి చల్లార్చినట్టుగా నీళ్ళని అని సరి చేసుకున్నాం. ఆ స్థితి దాటిపోయిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన స్థితి, తాగే నీళ్ళు కూడా లేవు. ఇవాళ బాటిల్లో కొనుక్కొని తాగాల్సి వస్తుంది. అదే మనం ఇన్ఫెక్షన్ సెంటర్ పోయి చేసుకుంటున్నాం. అంటే మనకు చెడిపోయిన దాన్ని బాగు చేసుకోవటానికి కోసమని చెడగొట్టుకుని బాగు చేసుకోవటానికి ఏం చేస్తున్నారా అని ఎవరిని అడిగితే బురద జిమ్మాను దాన్ని కడుగుతున్నాడంట. మనం చేసేదంతే. అంటే సెక్స్ హెల్త్ కానీ, రిప్రొడక్టివ్ హెల్త్ కానీ చెడిపోవటానికి కారణం మనమే, మన జీవిత విధానమే. ఫస్ట్ పాయింట్. అంటే ఎందుకనంటే చెడిపోతుంది? ఈ చెడిపోయే వాటి కాకుండా 1 by 1 ఈ
సెక్స్ చెడిపోవటానికి మగవాళ్ళలో వాళ్ళ ఆలోచన విధానం, మొట్టమొదటి ఆలోచన విధానం మారిపోయింది. అంటే ఏమిటి? సెక్స్ అనేది ఒక రొటీన్ పని. అందరూ సెక్స్ చేస్తారు, సెక్స్ చేస్తే పిల్లలు పుడతారు, అది ఆటోమేటిక్ పని. అంటే కృష్ణానదిలో నీరు పైనుంచి వస్తే కిందకి నీరు రావాల్సిందే. అంటే సెక్స్ చేస్తే పిల్లలు పుట్టడం అనేది సహజ పరిణామం. అట్లా కాకుండా అంటే ఏమిటి? సెక్స్ చేయటం అది జరిగిపోయే పని లోపల ఒక బై ప్రొడక్ట్ మాత్రమే పిల్లలు కలగటం. కానీ ఇప్పుడు ఏమిటి? పిల్లలు కలగటానికి కోసమని సెక్స్ చేస్తున్నారు, పిల్లలు కలక్కోవటానికి సెక్స్ మానేస్తున్నారు, లేకపోతే వేరే టెక్నిక్ వాడుతున్నారు. అంటే ఏమిటంటే మన సహజమైన దానికి ఇప్పుడు ఎంత దాకా వచ్చిందంటే సెక్స్ చేయటం అనేది పిల్లల కోసమనే. పిల్లలు పుట్టే రోజుల్లోనే ఇంతే చేస్తున్నారు, మిగతా రోజులు చేయటం మానేస్తున్నారు. అంటే ఏమిటంటే ఇప్పుడు సెక్స్ కూడాను, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన దాంట్లోనూ సెక్స్ కూడా అదొక పని. అది రోజువారీ జరిగే పని కదా. అన్నం తింటే దొడ్డిపోతుంటారు, అదేవిధంగా సెక్స్ చేస్తే పిల్లలు పుడతారు. అట్లా కాకుండా రోజువారీ పనిని ఒక కూలి పనిగా చేశారు. అంటే సెక్స్ అనేది ఒక పని, ఆ పనికి జీతం ఏమిటి? గర్భిణీ రావటం. మనం రోజువారీ చేసామనుకోండి, అది అన్నీ నడిచిపోతూనే ఉంటాయి. కానీ ఒక పని కోసమని మనం చేస్తున్నాము అంటే అది జీతం కోసం చేసాం, అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇప్పుడు పిల్లల కోసమని వచ్చే వాళ్ళల్లో సెక్స్ ఫెయిల్యూర్లో మెజారిటీ కారణాలు ఇవే. అంటే మగవాళ్ళల్లో చాలామందికి సెక్స్ హెల్త్ ఎందుకు చెడిపోతుంది అని తెలుసుకుంటే, ఒకటి అన్నిటికంటే కావలసింది సరైన తిండి. గొప్ప తిండి కాదు, సరైన తిండి అంతే. దాన్ని గొప్ప తిండి అక్కర్లేదు, ఇంత ఖరీదైన తిండి అక్కర్లేదు. రెండోది సరైన నిద్ర. ఇన్ఫ్యాక్ట్ ఎవరికీ తెలియదు ఏమిటంటే, హాయిగా నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున అందరికంటే ఎక్కువ, అన్నిటికంటే మగవాళ్ళల్లో టెస్టోస్టిరోన్ హార్మోను తెల్లవారుజామున ఎక్కువ ఉంటుంది. అదే రోజంతా నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి హార్మోన్ తక్కువ ఉంటుంది. వెరీ సింపుల్ లాజిక్. అంటే తినటం లోపల, నిద్రపోవటం లోపల, రెండవది టెన్షన్ లోపల ప్రశాంతమైన జీవనం గడపటం. ఇదే కాకుండా తినటం లోపల మనం అన్నీ తినే వాటిల్లో అంటే జనరల్ హెల్త్ కోసమని ఈ జంక్ ఫుడ్స్ తినొద్దంటాం, అది వేరు మాట. అట్లా కాకుండా మనం తినే వస్తువులన్నీను ఒకటి పెస్టిసైడ్స్ వేసిన వస్తువులే. అంటే పురుగుల మందులు వేసింది, ఎరువులు వేసి పెంచిందే. పురుగుల మందులు, ఎరువులు రెండూను మేల్ హార్మోన్ తగ్గించేస్తాయి, పిల్లలు పుట్టే శక్తి తగ్గించేస్తాయి. రెండవది ప్యాక్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్. అంటే బజార్లో ప్యాకెట్స్లో అమ్ముతుంటారు, దాంట్లో ఫుడ్ ఎడిటివ్స్ కలుపుతారు. లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో పెడితే ఆ ప్లాస్టిక్ దాంట్లో ఉండే కెమికల్స్ అన్నీ మన ఒంట్లోకి పోయి మన హార్మోన్ చెడగొడుతుంది. హార్మోన్ చెడగొట్టేసరికి పిల్లలు పుట్టే శక్తి, సెమెన్ క్వాలిటీ తగ్గిపోతుంది. మూడోది అన్నిటికంటే కామన్, కుర్రవాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నట్లేరు. మూడోది కేఎఫ్సి. పనిమాల కేఎఫ్సి చెప్తున్నాను. కేఎఫ్సి దాంట్లో అందరూ పోయి మహా ఆనందంగా చికెన్ తింటాం. ఎందుకని? వాడు కేఎఫ్సి చిన్న ఫ్రెష్ బాగా ఎక్కువ ఉంటుంది ఆయిల్. అవన్నీ దాని అంతది రావటం కాదు, దానికి పెట్టల కోసకి బాగా లావు రావటానికి కోసమని ఎస్ట్రోజన్ వేసిన ఫుడ్ పెడతారు. దాంట్లో ఎస్ట్రోజన్ ఉంటుంది, ఫీమేల్ హార్మోన్ ఉంటుంది. అది తిన్నాక మగవాళ్ళకి ఫీమేల్ హార్మోన్ పెరుగుద్ది, మేల్ హార్మోన్ తగ్గిపోతుంది. ఇంత సింపుల్ మ్యాటర్. అంటే ఏమిటంటే అది డైరెక్ట్ ఇక్కడ కాదు, అది కొన్ని సంవత్సరాల కూడా అదే విధంగా చేసిన తర్వాత వస్తుంది. ఇవన్నీ మనం తెచ్చుకున్నవే, వచ్చినవి కాదు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆడవాళ్ళల్లో కూడా ఇదే విధంగా కష్టాలు వస్తున్నాయి. ఇంత ముందాక సెక్స్ హెల్త్ అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు సెక్స్ లోపల సమానమైన వాళ్ళే, సెక్స్ లోపల సమానమైన వాళ్ళే. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి సెక్స్ చేయటం అనేది మగవాళ్ళ హక్కు,
మగవాళ్ళ బాధ్యత, చేయలేకపోతే మగవాడి తప్పు. గర్భిణీ దాల్చడం అనేది ఆడవాళ్ళ బాధ్యత, పిల్లల కంటం ఆడవాళ్ళ బాధ్యత. ఈ విధంగా నిర్ణయం అయిపోయింది అంటే అది నిజం కాదు. అంటే ఏమిటంటే దాంట్లో పిల్లలు కలగటానికి ఆడవాళ్ళకి బాధ్యత ఇచ్చేశారు, అదే సెక్స్ చేయటానికి మగవాళ్ళకి బాధ్యత ఇచ్చారు అంతే. కానీ నిజంగా సెక్స్ అనేది మగవాడు చేసేది, ఆడవాళ్ళు చేయించుకునేది కాదు, కలిపి చేసే పని. ఇప్పటిదాకా ఆ విధంగా ఉన్నటువంటి మగవాళ్ళకి డామినేషన్ తేడా వచ్చేసి ఆడవాళ్ళు కూడా తన హక్కును తను వినియోగించుకుంటున్నారు. అందుకని కష్టాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. తెలుగు వచ్చిన వాడు కొంతమంది ఉంటే తెలుగులో సెక్స్ యాక్ట్ని వీళ్ళకి తెలిసి ఉండాలి, సంభోగం అంటారు. సెక్స్ యాక్ట్ని సంభోగం అంటారు. దాంట్లో భోగం అంటే అందరికి తెలుసు, సంతోషం. సంభోగం లోపల మనం చేసేది వాటి దాకా భోగం అట్ట నుంచి బదులుగా SOME కొంత భోగమే చేశాం. కానీ లెక్క ప్రకారం చేయాల్సింది తెలుగులో సమభోగం, అంటే ఇద్దరికీ సమానంగా చేయాల్సింది. సంభోగం కాదు, సమభోగం చేయటం. ఈ ఒక్క మాట కొన్ని గుర్తుపెట్టుకుంటే సగం సెక్స్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఇదే కాకుండా పిల్లలు కలగటం స్పాంటేనియస్ కలుగుతారు, దానికి ఎవరైనా చేయాల్సిన పని ఉందా? కానీ ఇప్పుడు పిల్లలు ఎందుకు కలగట్లేదు పిల్లలు కలగట్లేదు అంటే మనం కలగకుండా ఆపేస్తున్నాం. వీళ్ళందరికీ తెలిసి ఉండాలి. ఇంతకుముందు ఎవరైనా పిల్లల కోసం పరీక్ష చేయించుకోవడానికి వస్తే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, 6 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు, అయిపోయింది. అదే ఒక్క ప్రశ్న వేసేవాళ్ళం. ఇవాళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఈ ఎన్ని సంవత్సరాల లోపల నువ్వు మీ ఆయన ఏది ఒకే చోట ఎన్ని రోజులు కలిసి ఉన్నారో, నేను అమెరికాలో ఉన్నా, ఇండియా. ఆ తర్వాత నువ్వు మీ ఆయన కలిసి ఉన్నప్పుడు ఎన్నాళ్ళ పాటు మీ ఇద్దరు భార్య భర్త పిల్లలు వద్దనుకుని జాగ్రత్త తీసుకున్నారు, దాని తర్వాత చేద్దాం అనుకున్న తర్వాత ఎన్ని రోజుల పాటు నువ్వు ఏ డ్యూటీ ఉన్నావు, ఎన్ని రోజుల పాటు మీ ఆయన ఈ డ్యూటీ ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత అంత అడిగితే చివరికి పెళ్ళి ఎన్నాళ్ళైంది, 6 సంవత్సరాల లోపల 3 నెలలు అయ్యి ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే కాబట్టి పెళ్ళై మేజర్ కారణం పిల్లలు కలగకపోవడానికి ఇవే మేజర్ కారణాలు. అది కూడాను సెక్స్ చేయటంలో కూడా మీకు ఎవరికి తెలియని మాట, మగవాళ్ళలో సెక్స్ సామర్థ్యం అందరికీ ఉంటుంది, దాన్ని చెడగొట్టుకుంటారు. కానీ వాళ్ళకి అన్ని ఇంద్రియం బాగానే ఉన్నా కానీ పిల్లలు కలగకపోవటానికి చాలా కామన్ కారణం ఏమిటో తెలుసా? సెక్స్ చేయకపోవటం. అందరూ ఎరికే జోక్ కనిపించవచ్చు కాక, నేను 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కూడా అడిగినప్పుడు పెళ్ళైన కొత్తలో ఎన్ని రోజుల పాటు సెక్స్ చేశారా అంటే రోజు 2-3 సార్లు చేసాం సార్ అని అందరూ చెప్పేవాళ్ళు. ఇవాళ అదే ప్రశ్న అడుగుతున్న అబ్బాయిలందరికీ వారానికి 2-3 సార్లు సార్. ఇది నార్మల్ అయింది వాళ్ళకి. రోజుకు 2-3 సార్లు నుంచి వారానికి 2-3 సార్లు అయింది. ఎందుకంటే ఒక ఇంద్రియం 2 రోజులు బతికుంటుంది, ఒక ఎగ్ 1 రోజు బతికుంటుంది. అంటే దినం మార్చి దినం కనీసం సెక్స్ చేయాలి. అట్లా కాకుండా చేసేది వారానికి 2 సార్లు చేశారనుకో, లేదంటే శని ఆదివారాలు మాత్రం చేస్తారు. అటువంటి పిల్లలు కలిగే అవకాశమే లేదు. అంటే ఇవన్నీ ఇంత సింపుల్ మ్యాటర్సే పిల్లల కోసమని ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. పిల్లల కోసమని ఎవరు ప్రయత్నం చేయటంలా, చేయాల్సిన అవసరం కూడా లేదు. అందరూ వచ్చి మామూలుగా కామన్లీ పీపుల్ కమ్ అండ్ టెల్ మీ ఐ am trying for having kids. Then I keep everything aside. Some couple come, they ask me, we are trying for having children. I say, keep quiet, sit aside. Then immediately I tell, Krishna river water flows. Can anybody tell that I am making Krishna water flow? No. You are having a right to stop Krishna water by constructing a Nagarjuna Sagar. So, you are having a right to stop for having children, but you don't have a facility to stop to produce a child. When people do sex, child having a pregnancy is routine. ఇది మనం పని చేస్తే నడుస్తాం,
నడిచినప్పుడు ఆ దావ అదే వచ్చేస్తుంది ఇక్కడి నుంచి అక్కడ దాకా పోవటానికి. దానికి వేరే పని చేయక్కర్లేదు. ఈ ఒక్క మాట చెప్పంగానే సగం మంది చాలు సార్ అని వెళ్ళిపోతారు అంతే. అంటే ఇప్పటిదాకా ఏమిటి, ఇప్పటిదాకా అంటే హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్, జీవిత విధానం కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ అంటే పిల్లలు కూడా ఒక కమోడిటీ, దాన్ని తెచ్చుకోవాలి. ఇదేమిటి పిల్లలు ఒక కమోడిటీ ఏమిటి? పిల్లలు అనేది మనలో ఒక అంశ మాత్రమే, అది బయట నుంచి వచ్చింది కాదు. ఏదైనా బయట నుంచి వచ్చేది మనం కొనుక్కొచ్చుకోవాలి. అట్లా కాకుండా మనలో ఒక భాగమైంది. అంటే రిప్రొడక్టివ్ హెల్త్ కాకపోవటానికి కారణం ఇదే. అంటే పిల్లల కోసమని ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళంతా ఎందోసారి ఈ మధ్య అసలు పిల్లల పుట్టడానికి ఇంత ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అని వీళ్ళందరినీ తిరుగుతుంటారు. కానీ అసలు రావాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? నువ్వు నీ పని చేయలేదు కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మమ్మల్ని మేము తిట్టుకోవాలి, పలానా రోజున చేయమని. పలానా రోజున చేస్తే పిల్లలు పుడతారు. ఏమిటిది? ఆ పలానా రోజు చేయమంటే వాడు ఒక పనిలాగా చేస్తాడు. పని అనేది ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అనే మాట ఉంటుంది. పని కాకుండా లైఫ్ అనేది ఉన్నప్పుడు ఫెయిల్యూర్ ఉండదు. ఇది చాలా కామన్. ఈ ఒక్క మాట కనుక వింటే సగం ప్రాబ్లమ్స్ పోతాయి. ఇది వెరీ కామన్, రోజువారీ చేసేది. అంటే ఏమిటంటే రిప్రొడక్టివ్ హెల్త్ అనేది, సెక్షువల్ హెల్త్ అనేది మన లోపల ఒక భాగం మాత్రమే. మన లోపల నుంచి అది బయటికి వచ్చిన తర్వాత అది మన లోపల ఇమిడి ఉండే భాగం కాకుండా అది ఒక వేరేది, మనకు సంబంధం లేదు. అంటే కష్టాలు రావటం మాత్రమే దాని బాధ అన్నారు. అంటే సెక్స్ సంబంధించిన కష్టాలు రావటం అనేది, లేకపోతే పిల్లలు పుట్టకపోవటం అనేది అబ్నార్మల్. కానీ పీపుల్ అది నార్మల్ అనుకుంటున్నారు. అంటే పిల్లలు పుట్టడానికి కూడా మందులు తీసుకోవాలి, సెక్స్ చేయడానికి కూడా మందులు తీసుకోవాలి. So you have a question, sir. Just few awareness. Anything you can ask if you have your questions or anything. One question, anything you can ask. So one question from the audience is how to improve your sexual health. అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు. నేను ఓల్డ్ సిటీలో ఉంటాను. ఓకే, ఎక్కువ నా చిన్నతనం అంతా ఓల్డ్ సిటీలో ఉంది. ఓకే, ఓల్డ్ సిటీలో ఎక్కువ అనేవాళ్ళు ఈ రిక్షా కొట్టేవాళ్ళు కానీ, లేకపోతే మెకానిక్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సెక్స్. ఓకే, ఓల్డ్ సిటీలో ఇంత పాపులేషన్ ఎందుకు పెరిగింది అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది సెక్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ. సో ఇక్కడ న్యూ సిటీకి వచ్చేసరికి ఫోన్లు, టీవీలు, సినిమాలు, ఇంకా రకరకాల పబ్స్, మందు తాగడం, ఇలాంటివన్నీ జరిగి ఈ కల్చరల్గా ఎట్లా మనము వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఇది. నేను ఎక్కువ ఓల్డ్ సిటీ నుండి వచ్చాను కాబట్టి నాకు క్వశ్చన్స్. ఏం చేయాల్సిన అవసరం లేదు, చెడగొట్టుకోకుండా చాలు. అంటే శుభ్రమైన తిండి, శుభ్రంగా నిద్రపోవటం. రెండవది సిగరెట్ తాగకపోవటం. ఎప్పుడైనా కాస్త మందు తాగితే ఏం చెడ్డ చేయదు. కాస్త మందు, ఎక్కువ మందు కాదు, కాస్త మందు, రోజుకు 1-2 పెగ్గులు మందు తాగితే ఏం చెడ్డ చేయదు. కానీ సిగరెట్ చాలా చెడ్డ చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది తంబాకు, గుట్కా, జర్దా, పాన్. ఇవి మహా చెడ్డ చేస్తాయి. చూడటానికి అది సింపుల్ అనిపిస్తుంది. ఇట్లా మనకు చెడ్డ అలవాటు లేకుండా చాలు. దాని తర్వాత మనుషులతో బతకండి. నంబర్ 1 మనుషులతో బతకండి. అంటే ఏమిటంటే పబ్లిక్ ఇంటరాక్షన్. అంటే భార్య, భర్త, పక్కన అన్నదమ్ములు అందరితో పబ్లిక్ ఇంటరాక్షన్. మిగతా అందరితో పాటు కలిసి ఉంటాం. కలిసి ఉంటాం అంటే మొగుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు కలిసి ఉంటారు. తిట్టుకోండి, కానీ అది కూడా ఒక ఇంటరాక్షనే. అంటే అందరు అది మొగుడు పెళ్ళ ఉండగా తెగ ప్రేమ వరకు పోసి కావలించుకొని ఇంగ్లీష్ మాదిరిగా ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకోవటం కాదు. అంటే సంభాషణ అనేది తిట్టుకోవడం కూడా ఒక ఇంటరాక్షనే. ఇక్కడి నుంచి తిట్టుకోండి, ఇక్కడి నుంచి తిట్టుకోండి, సింపుల్ మాట. అంటే ఒక్కొక్కళ్ళకి మన యొక్క లైఫ్ స్టైల్ని మనం చెడగొట్టుకోవటం. ఏ లిటిల్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఇవాళే
నేను ఒక 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 అన్మ్యారీడ్ గర్ల్ నా దగ్గరికి వచ్చింది. ఏదో ప్రాబ్లం కోసం వచ్చారు వాళ్ళు. వచ్చి పెళ్ళికి ముందు సెక్స్ చేయటం మంచిదా చెడ్డదా, అసలు మంచిదా చెడ్డదా అనే మాట ఎక్కడ ఉంది? అది సహజమైన లక్షణం. నీకేం ఇబ్బంది లేకుండా రెస్పాన్సిబుల్ సెక్స్, వెరీ సింపుల్, రెస్పాన్సిబుల్ సెక్స్. నెక్స్ట్ క్వశ్చన్ లిటిల్ కొద్దిగా చిలిపిగా ఉంటుంది, ఇది అర్థం చేసుకుంటానంటే చెప్తా. ఏమి అదేమిటి సార్, నేను మా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సాటర్డే పోయాను, సాటర్డే మార్నింగ్ పోయాను, సాటర్డే సండే ఈవినింగ్ దాకా ఉన్నాను. ఆడ పోయి ఏం చేశారు అమ్మాయి అంటే, తిరిగి వచ్చాము సార్, విండో షాపింగ్ చేశాము, తిన్నాము, సినిమా పోయాం, ఇంటికి వచ్చాం. రాత్రి ఏం చేశారు మరి? ఆ అమ్మాయి ఇద్దరు పెళ్లి కాని వాళ్ళే, ఇద్దరు లవర్సే. ఏమి మరి ఏం చేశారు? రాత్రి 8 గంటలకు వచ్చి పబ్జీ ఆడుకున్నామండి అంటే ఈ మాట అనగా నవ్వు రావచ్చు కాక, కానీ పెళ్ళి కాకముందు లవర్సు ఏమి వాళ్ళు ఒకే ఇంట్లో ఒకే చోట ఉండి ఏం చేశారంటే పబ్జీ ఆడుకున్నారంట. అంటే ఏమిటంటే, అంటే మన సహజానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామని దీనివల్ల. అంటే మన సహజంగా మనం బతకాల్సిన విధంగా బతకపోతేనే వచ్చే కష్టాలు ఇవి. అంటే ఏమిటంటే అది ఒక పార్ట్ ఆఫ్ రొటీన్. ఎవరైనా మగాడ పక్కన కూర్చుంటే కెమికల్స్ ప్రవహిస్తాయి, కోరిక గలుగుద్ది, పని చేస్తారు, అయిపోయి పని. అట్లా కాకుండా ఎవరి మొహం వాళ్ళు చూసుకోకుండా అటొకళ్ళు ఇటొకళ్ళు ఉండి మాట్లాడుకోవటం అనేది 2 రోజుల్లో. అంటే మాట్లాడుకోవటం కూడా ఒక పేమెంట్. ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ ఐడెంటిఫై చేసుకున్న చాలామంది బయటికి రాలేరు. సో వాళ్ళకి ఏంటి, వాట్ ఇస్ ద మీన్స్ అండ్ వేస్ ఆఫ్ ఓవర్కమింగ్ ఇట్? మీరు అడిగింది పర్టినెంట్ క్వశ్చన్. దానికి ఏమిటంటే, మన వాళ్ళందరూ ఏదైనా సరి చేసుకోవడానికి వచ్చేది ఏమిటి? జబ్బు వచ్చినప్పుడు సరి చేసుకుంటారు అంతే. జబ్బు వచ్చినప్పుడు మాత్రమే సరి చేసుకుంటారు. ఈ మిగతా దేనికి పట్టించుకోరు. పిల్లలు కలుగుతున్నప్పుడు పిల్లల కోసం ట్రీట్మెంట్కి వస్తారా? సెక్స్ జరిగేటప్పుడు ట్రీట్మెంట్కి వస్తారా? రారు. అంటే మన వాళ్ళందరికీ హెల్త్ అనేది నెగ్లెక్టెడ్ పార్ట్. మెడిసిన్ అవసరం వచ్చినప్పుడు మాత్రం మెడిసిన్, రెండింటికి వేరు ఉంటాయి. హెల్త్ వేరు, మెడిసిన్ వేరు. అదేవిధంగా ఎందుకని ఫెయిల్ సెక్స్ ఇట్లా ఇంట్రెస్టింగ్గా చెప్తారంటే, ఒకటి, మగవాళ్ళ కనుక సెక్స్ సంబంధించిన కష్టం ఉంటే సెక్స్ జరగదు, వాడు చేయలేడు. వాడికి ఇష్టం లేకపోతే సెక్స్ చేయలేడు, చేత కాకపోతే సెక్స్ చేయలేడు, సెక్స్ జరగదు. కానీ ఆడవాళ్ళకి సెక్స్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, సెక్స్ మీద వ్యతిరేక భావన ఉన్నా చేయలేకపోవటం అనేది ఏం లేదు. అంటే నో అబ్జెక్షన్ ఇస్తే చాలు. మగవాళ్ళు ఇట్లా రావాలి, ఆడవాళ్ళు ఫ్లాట్గా ఉన్నా నో అబ్జెక్షన్ ఉన్నా కానీ ఏం పర్లా. అందుకోసమని ఆడవాళ్ళు సెక్స్ సంబంధించిన దాని గురించి ఎవరు రారు. అంటే అది ప్రాబ్లం ఇచ్చినప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ప్రాబ్లం లేనప్పుడు ట్రీట్మెంట్కి ఎవరు రావట్లా, హెల్త్ కోసం ఎవరు రావట్లా. మెడిసిన్ అంటే తనకు ప్రాబ్లం వచ్చినప్పుడు. అందుకని ఫీమేల్ సెక్షువల్ హెల్త్, నేను గైనకాలజిస్ట్ ఉండి సెక్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అయినా నా దగ్గర కూడా 100 మంది వస్తే 5 మాత్రమే ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేది కూడా నొప్పి కోసమని. రెండోది, కోరిక లేదని భర్త తీసుకొస్తే. ఈ రెండే, తను రాదు. ఈ 2 కారణాలు. అంటే మిగతా అన్నీ వాళ్ళకి లేదా అంటే దాంట్లో చిన్న మాట చెప్పడానికి కోసమని, డూయింగ్ సాటిస్ఫాక్టరీ సెక్స్. ఫర్ డూయింగ్ సెక్స్, woman, even if she is quiet, even if she has a problem, it happens. For a satisfactory sex, nobody is asking for satisfactory sex. అంటే ఇంతకుముందు దాకా ఎందుకు రాలేదంటే, ఇట్లానే సెక్షువల్ రైట్స్ మీరు పెట్టారు, రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ అవేర్నెస్ అన్నారు. దాన్ని కొద్దిగా మార్చారు ఇప్పటి నుంచి. రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ అండ్ రైట్స్ అని వచ్చింది. అంటే ఆ రైట్స్ అంటే వచ్చేసరికి ఏమైంది అంటే, నువ్వు సొసైటీ నిర్ణయం చేసిన విధంగా కాకుండా నాకు కావాల్సిన విధంగా చేయాలి. ఈ రైట్స్ వచ్చింది, ఈ లిటిల్ ఎడిషన్ కొత్తగా వచ్చేసింది ఇప్పుడు. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసింది. దాని తర్వాత రైట్స్ తర్వాత ప్రెజర్ అని కూడా వస్తుంది, రాబోతుంది నెక్స్ట్ ఇయర్ వస్తాయి. రైట్స్ అంటే ఏమిటి? వాడితో ఉండాలా, ఆడవాళ్ళతో ఉండాలా, మగవాళ్ళు ప్లస్ ఆడవాళ్ళతో ఉండాలా, ఇవన్నీ రైట్స్ కింద వస్తాయి. ఇప్పటిదాకా ఆడవాళ్ళు తన సెక్షువల్ రైట్స్ని
ఉపయోగించుకునేవాళ్ళు కాదు. ఇక నుంచి ఉపయోగించుకోపోతున్నారు. ఉపయోగించుకునేటప్పుడు మగవాళ్ళ పని నికృష్టం ఇంకా. Sexual right is for both men and women. So this is the most important. My take-home message today is like sexual right is for both men and women. Women should also come up if they are having any issues. That's the most, as Sir said, 100 మందిలో 4 females అంటే you can see like how much awareness we have about this condition, especially in the women. So it's their right also to come up. So as Sir said that there's a difference between sex and a satisfactory sex. So that's very important. And also that is also very important for your fertility as well, obviously, right? So these all factors. And a few other important points Sir highlighted is lifestyle. See, everything now is related to that chakra comes to again back to lifestyle. So the lifestyle, the food we eat, what we are giving into our body is very important. What healthy food we are using. It Sir said about chicken, how they are using hormones for the chicken. So it's very important not to eat junk food. It's very important to have a, it's అది కూడా చెప్పారు సార్ వెరీ వెల్ చెప్పారు ఏంటంటే తినడం కాదు బ్యాలెన్స్డ్ డైట్. దే ఆర్ నో ఫ్యాన్సీ డైట్స్. చాలామంది అడుగుతారు ఫర్టిలిటీ డైట్ చెప్పండి. ఐ థింక్ మీరే ఎంతమంది ఏం తినాలి, నేను ఏం తింటే నాకు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పెరుగుతాయి అందరూ అడుగుతారు పేషెంట్స్ నన్ను. దెర్ ఈస్ నో ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్. ఇది తింటే నీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరిగిపోతాయి, తింటే నీ ఇట్స్ అబౌట్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్. సార్ చెప్పింది కూడా అదే. నువ్వు ఎంత వెల్ బ్యాలెన్స్డ్ అంటే యువర్ డైట్ షుడ్ కంటైన్ ఫ్రూట్స్, యువర్ వెజిటబుల్స్, వెజ్జీస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ సమపాలంగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ డైట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. అందరూ ఏది తినాలి. ఇట్స్ అ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవాయిడింగ్ జంక్ ఫుడ్స్, అవాయిడింగ్ షుగర్స్, వాట్ ఆర్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేసుకుని. సో this chakra is again, I think, hope all of you will keep this in your mind. Lifestyle choices, what you make affect your sexual as well as your overall health, and about all the things. And feel free to come up with your problems if you have. As Sir said, Sir is always here in Hyderabad. We are always here at Mom IVF to help you with your psychosexual issues if you are facing any. So thank you very much, Sir, for your valuable time today. It's indeed, a lot of people think that ENT, the program endukant important, but really trust me, down the lane I think this will be the most important topic which we'll be discussing worldwide. కొన్ని రోజుల తర్వాత ఇదే డిస్కషన్ అవుతుంది. సో ఇట్స్ అబౌట్ దిస్ ఇష్యూ విచ్ ఇస్ అ వెరీ మచ్ ఇంపార్టెన్స్. యాజ్ సార్ మళ్ళీ చెప్పారు మీకు గుర్తుంటే, ఇట్స్ నాట్ అబౌట్ రీప్రొడక్టివ్ ఏజ్, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, ఇట్స్ అబౌట్ యువర్ చైల్డ్, how he is growing, his sexual habits. It's very important to talk with your kids, in your family. So you should be open. Once you are open, your kid will come and discuss with you. In schools now, I think lot of schools have started this sexual education as a part of the curriculum. So they are teaching about safe sex practices, what is good touch, bad touch. So this is very important to create awareness about this. So thank you one and all again for being today. And I think we have one more chief guest with us, probably Dr. Shivani, psychiatrist. See, we both are gynecologists dealing with people with sexual issues, but we have a psychiatrist now. So she will be telling about few points about what are the aspects which you need to take care about, why the sexual dysfunctions are happening. So I think Shivani, come for one or two words about. Hi everyone, I'm Dr. Shivani. I'm a psychiatrist. First of all, I'd like to thank Dr. Purnima and Dr. Harikant for giving me this opportunity and making me a part of this program. And next, I'm really excited to meet Dr. Allah Satyanarayan Reddy sir again. Sir, it's always a pleasure meeting you. So today is Feb 12th. So here at Mom IVF, Dr. Purnima and Dr. Harikant are spreading awareness about sexual and reproductive health. So already on the subject, a lot of points added by sir and ma'am. So from a psychiatrist aspect, I would just talk about the liaison between the obs-gynae and psychiatry.
జనరలీ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ అ విమెన్ ఫస్ట్ పీరియడ్స్ వస్తాయి, ఫస్ట్ ప్యూబర్టీ, తర్వాత ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తాయి, దాని తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు, దాని తర్వాత అరౌండ్ ఏజ్ 55 అప్పుడు మెనపాజ్ వస్తుంది, అంటే పీరియడ్స్ కంప్లీట్గా ఆగిపోతాయి. ఈ ప్రతి మైల్ స్టోన్ ఆఫ్ ఒక ఆడవాళ్ళ జీవితంలో దెర్ ఇస్ ఫ్లక్చువేషన్ ఆఫ్ హార్మోన్స్. దానివల్ల చాలా మూడ్ డిజార్డర్స్కి లోన్ అవ్వ ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ 25-30% విమెన్కి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నార్మల్గా ఇది దానంతలు అదే తగ్గిపోతుంది, కానీ కొంతమంది విమెన్ మాత్రం చాలా డిస్ట్రెస్కి గురవుతారు. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరియా. ప్రెగ్నెన్సీ తర్వాత ఇమీడియట్గా చైల్డ్ పుట్టాడనే ఆనందం లేకుండా కొంతమందికి పోస్ట్పార్టమ్ బ్లూస్, పోస్ట్పార్టమ్ డిప్రెషన్, పోస్ట్పార్టమ్ సైకోసిస్ వస్తుంది. ఇవన్నీ సివియరిటీలో డిఫరెంట్గా వేరీ అవుతుంది. కొంతమందికి మైల్డ్గా 3-4 డేస్ సిమ్టమ్స్ ఉండి దాని తర్వాత తగ్గిపోతుంది, కొంతమందికి మెడిసిన్స్ కూడా అవసరం లేదు. కానీ కొంతమంది సివియర్గా డిస్ట్రెస్ అయ్యే వాళ్ళకి దెర్ ఇస్ డెఫినెట్లీ ఈ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేయాలి, ట్రీట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అట్లానే ఇప్పుడు సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటే సెక్స్ చేయడం వల్ల వచ్చే డిజీజెస్ అనమాట. దీంట్లో వన్ ఆఫ్ ద ఇది మేజర్ పబ్లిక్ కన్సర్న్ ఇప్పుడు. దీంట్లో హెచ్ఐవి ఒకటి, హర్పీస్, వేరే జెనైటల్ ఇష్యూస్ చాలా వస్తాయి. సో ఇవన్నీ మెంటలీ ఫిజికలీ రెండిటికి దీనికి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరికన్నా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ కపుల్ ఇద్దరూ సఫర్ అవుతారు. సో దీంట్లో డిప్రెసివ్ మూడ్ డిజార్డర్స్ ఉంటాయి, యాంగ్జైటీ వస్తుంది, మళ్ళీ వస్తుందేమో అన్న టెన్షన్ వస్తుంది ప్రతిసారి నెక్స్ట్ టైం కపుల్ ఇంటర్ కోర్స్ చేసుకున్నప్పుడు. సబ్స్టెన్స్, ఆల్కహాల్, టొబాకో, సిగరెట్స్ ఇవన్నిటికీ లో దే టెన్ టు గెట్ అడిక్టెడ్. తర్వాత అండర్లయింగ్ మూడ్ డిజార్డర్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అబౌట్ ద బాడీ. స్పెషలీ అప్పుడే మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు దెర్ ఇస్ పీక్ ఆఫ్ హార్మోన్స్. సో జనరలీ అడాలసెంట్స్ అమ్మాయిలు లో బాడీ సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. సో ఆల్ దీస్ ఇష్యూస్ వీటితో చనిపోతారా అని అలా ఉండదు, బట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే లీడ్ చేయాలో అది సిగ్నిఫికెంట్లీ డ్రాప్ అవుతుంది. సో ఆల్ దీస్ ఇష్యూస్ హ్యావ్ టు బీ gotten into awareness, should be addressed, should be treated and should be spoken about. స్పెసిఫికలీ ఇండియాలో సెక్స్ గురించి మాట్లాడడం ఇస్ టాబూ, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం ఇస్ స్టిగ్మటైజ్డ్. సో క్రియేటింగ్ ప్రోగ్రామ్స్ లైక్ దిస్, టాకింగ్ అబౌట్ ఇట్ is a small step towards better health and better society. Thank you. So I think we have one more small talk by Rajender, our chief embryologist here. He will tell about the importance of sexual health on the embryo quality as well, infertility aspect as well, and also give the vote of thanks today. Thank you. Good afternoon, everyone. I am Rajender Yadav, consultant embryologist, Mom IVF and Research Center. So, on this auspicious day, Sexual and Reproductive Health Awareness Day, awareness campaigning, what we are doing here, and it's my pleasure to meet Dr. Alla Satyanarayan Reddy sir. Actually, sir experience anta kaadu my age, కానీ సార్ని కలవడము, సబ్జెక్ట్ తెలుసుకోవడము, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బిఫోర్ కమింగ్ అప్ with my what to say conclusion, I have a doubt, sir. I have a small query, one question to ask you on behalf of my patients. So as I am a clinical embryologist, so my regularly వచ్చే patients, whereas we go with the first male fertility with the semen analysis, on the day of first semen analysis examination time ki they were unable to give the sample through the masturbation process, where they need couple intercourse. Akkada kuda they want to have support of porn or something, and aa roju collect chesina sample okay, and on the day of egg pickup ooset retrieval roju again the same issue, husband is unable to give the sample. So how to overcome this? ఇది చాలా కామన్గా జరిగేది. రెండు వేరు అంశాలు ఉన్నాయి. దీనికి కాకుండా లిటిల్ ఎక్స్ట్రా అంశం కూడా ఉంటుంది ఎంబ్రయాలజీకి సంబంధించింది. ఏమిటంటే ఎవరైనా కానీ పరీక్ష కోసమని సెమెన్ కలెక్ట్ చేసుకురమ్మంటే కనీసం 10 మందిలో ఇద్దరన్నా కానీ చేయలేకపోతారు. అది చేయలేకపోవటం కారణం ఒకటి కొత్త చోటు, అది బాగుండదు వాళ్ళకి, అదో పనిలాగా చేయాల్సి వస్తుంది.
అటువంటిప్పుడు ఏమిటి, దగ్గర కనుక వెళ్ళి ఉంటే దగ్గరగా చేత్తో చేసి తీసుకురాయి అనొచ్చు. లేదంటే వాళ్ళ భార్యను కూడా సాయం చేయమనొచ్చు. విత్ హ్యాండ్ ఓన్లీ, నాట్ విత్ మౌత్. చేయటం లేదు, హ్యాండ్ ఓన్లీ. సెక్స్ చేసిన తర్వాత చేసే సెమన్ క్వాలిటీ కొంత తేడా ఉంటుంది. సెక్స్ చేసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు చేర్చింది దాని క్వాలిటీలో కొద్ది తేడా ఉంటుంది. ఇది కాకుండా ఐవీఎఫ్ చేయడానికి ప్రొసీజర్ పెట్టిన రోజున రాకపోతే అది చాలా కామన్. ఇంతకుముందు చెప్పాను, కనీసం అప్పటిదాకా ఏ కష్టం లేని వాళ్ళు ఇవాళ తీసుకురా, నీకు పిల్లల కోసమని ట్రీట్మెంట్ చేస్తా అన్న రోజున నలుగురిలో ఒక్కడైనా ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్ అవటానికి కారణం మొట్టమొదటిది తనే టెన్షన్ పడిపోతుంటాడు, నేను ఇవ్వాలి. దానికి రెండో కారణం చేసి ఐవీఎఫ్ డాక్టర్ గారు ఇవాళ తీసుకురాకపోతే నేను కొడతా. దానికంటే ఇంకా ముఖ్యమైనది ఏమిటో తెలుసా, వాళ్ళ భార్య. నేనేమన్నా నిన్ను అడిగాను రా నాయన, ఓ చొక్క అడిగా. ఇది కామన్ వర్డ్, ఓ చొక్క అడిగా, ఈ చొక్క తీసుకురాకపోతే ఎందుకంటది. ఇంతకంటే ఎక్కువ కష్టమైంది ఇంకోటి ఉంది, వాళ్ళ అత్త. అంటే వీటి మూడు కంటే సివియర్ ఏమిటి, వాళ్ళ అత్త. ఎంత ఖర్చు పెట్టి నా కూతురు పిల్లల కోసం 2 లక్షలు ఇచ్చా, నువ్వు నేనేమైనా అడిగానా, ఓ 2 ml తీసుకురావడానికి ఏమైంది నీకు అని ఇండైరెక్ట్గా తిట్టుది. అంటే ఇవి కారణాలు. దీనికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కరోజున ఒక యాంగ్జైటీ రిలీవింగ్ ట్యాబ్లెట్, అంటే పాపులర్లీ పుస్పిరోల్, దాని తర్వాత ఒక వైగ్రా లాంటి ట్యాబ్లెట్ ఇచ్చేస్తే మెజారిటీ తీసుకురాగలరు. మెజారిటీ, ఆల్మోస్ట్ ఆల్వేస్, ఎక్కడో తప్పితే. అందుకని ఇప్పుడు ఐవీఎఫ్ అట్టాన్ని రాదు అని అనుమానం వేసినప్పుడు అటువంటిప్పుడు ఏం చేస్తారు, ఓ రోజు 10 రోజుల ముందే తీసుకుని ఒక స్టాక్ పెట్టి లోపలికి పెడతారు. ఇది కాకుండా నెక్స్ట్ దేర్ ఇస్ అ రీసెర్చ్ మీ దాంట్లో చెప్తున్నాను, ఎంబ్రయాలజీ దాంట్లో. నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇప్పుడు చేయటం లేదు. ఏమి ఎంబ్రయాలజిస్ట్లో ఉదాహరణకి ఇందాక అడిగే ప్రశ్న, మొదటిసారి చేయటానికి వాడు మొదటిసారి తీసుకురాలేకపోయాడు. అదే దాంట్లోనే మొదటిసారి తీసుకొచ్చి తర్వాత తీసుకురాలేని వాళ్ళు, మొదటిసారి తీసుకురాకుండా తర్వాత తీసుకొచ్చిన వాళ్ళ సెమన్ పారామీటర్స్ చూస్తే రెండింటికి తేడా ఉంటుంది. ఇంకా ఏమిటంటే సంతోషంగా చేసిన సెక్స్ లోపల వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, మొటిలిటీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వైగ్రా వేసుకుని సెక్స్ చేసిన వాళ్ళల్లో వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, మొటిలిటీ ఎక్కువ వస్తుంది. అందుకోసమని దాని నుంచి చెడ్డేం కాదు. చేయబోయే ముందు ఆ రోజు ఒక్కరోజుకు మాత్రమే ఒక ట్యాబ్లెట్ ఇచ్చేసేయటం. దాంతో లేదంటే రోజు చేయలేకపోతే ఆ ఓవ్యులేషన్ డేస్లో మీ ఎక్కువ కాకుండా ఆ వారం రోజుల పాటు ఆల్టర్నేట్ డేస్ టడ్లాఫిల్ ట్యాబ్లెట్ కనుక వేసుకుంటే సరిపోద్ది. లేదంటే ఆ ఒక్కరోజే అవసరమైనప్పుడు ఒక బుప్రోపియాన్ ఇండరాల్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకోవటం, దాని తర్వాత ఒక వైగ్రా లాంటి ట్యాబ్లెట్ వేసుకోవటం. అప్పుడు క్వాలిటీ పెరుగుద్ది. పుస్తకంలో రాయటం క్వాలిటీ తగ్గుద్దని ఉంది, కానీ క్వాలిటీ పెరుగుద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కామన్గా మోస్ట్ ప్రాబబ్లీ 80%, 85% దిస్ ఇస్ ఇష్యూ వాట్ ఐఎమ్ ఫేసింగ్ హియర్ ప్రజెంట్గా. చాలామంది నార్మల్గా ఎప్పుడైతే మీకు స్టిమ్యులేషన్ స్టార్ట్ అయినా ఫస్ట్ మేల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్కి సెమన్ అనాలిసిస్కి వచ్చినప్పుడు ఉన్న పారామీటర్స్కి ఓవమ్ పికప్ రోజు హస్బెండ్ ఆ స్ట్రెస్లో ఏదైతే ఆ మెంటల్ స్ట్రెస్లో ఇచ్చే శాంపుల్లో ఉన్న పారామీటర్స్కి అసలు ఏం పొందడం లేకుండా ఉంటుందండి. సో ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీథింగ్. ఎంబ్రియో క్వాలిటీ పైన ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డే రోజు ఫీమేల్స్ వస్తారు, ఆన్ టేబుల్ కూడా దే విల్ ఫీల్ ఎగ్జైటెడ్, అంటే ఒక రకమైన టెన్షన్, ఆ స్ట్రెస్లో గురవడము. సో దానివల్ల కూడా ఇంప్లాంటేషన్లో కూడా మేమెంత ప్రాపర్గా చేసినా కూడా, మేమెంత మంచి బ్లాస్ట్ ఫామ్ చేసినా, కన్సల్టెంట్ ఎంత బాగా ట్రాన్స్ఫర్ చేసినా, ఇంప్లాంట్ అవ్వడానికి ఎంబ్రియో దగ్గరికి వెళ్ళినా కూడా, ఎండోమెట్రియం వరకు వెళ్ళినా కూడా మీ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ ఎవ్రీథింగ్. మెంటల్ హెల్త్ ఇంపాక్ట్స్ ఆన్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఇన్ యువర్ సెక్షువల్ లైఫ్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ మీరు మీ ప్రొఫెషన్లో కానీ ప్రతి ఒక్క దగ్గర. సో ఆల్మోస్ట్ సత్యనారాయణ సార్ చెప్పిన దాని ప్రకారం మా కన్సల్టెంట్ డాక్టర్ పూర్ణిమ గారు అండ్ అవర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ శివాని గారు, వాట్ ఎవర్ దే సెడ్,
all the parameters impact on our sexual and reproductive health. And finally, I'm very much thankful to our renowned speaker, our chief guest, Dr. Ala Satyanarayan Reddy sir, for being a part of this program, and thank you very much. ఇవాళ ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఇవాళ ప్రపంచమంతా రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ అనే దాని గురించి ఇవాళ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా డాక్టర్ పూర్ణిమ గారు వాళ్ళ టీం మామ్ ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు ఇక్కడ వాళ్ళ క్లినిక్లో. ఆ సందర్భంగా నేను డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ఈ విషయం గురించి జనాలందరికీ వివరించడానికి కోసం వచ్చాను. నేను డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ అండ్ సెక్షువల్ మెడిసిన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఇది ప్రస్తుతం ఉన్న సమాజం లోపల రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైంది. ఇప్పటిదాకా ఇది అవసరమైన అంశం, కానీ ఎవరూ పట్టించుకోని అంశం, మరుగున పడిన అంశం. ఏదో జబ్బు వస్తే తప్పితే డాక్టర్ దగ్గర పోని రోజుల్లో మన సెక్షువల్ హెల్త్ని, మన రిప్రొడక్టివ్ హెల్త్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అని అందరికీ వివరం చేయటానికి కోసమని, అంటే ట్రీట్మెంట్ చేయటానికి కాదు, అందరికీ మన యొక్క జీవితం లోపల సెక్స్ అనేది ఒక భాగమైంది. అన్నం తినటం ఎట్లానో, గాలి పీల్చడం ఎట్లానో, అదేవిధంగా సెక్స్ చేయటం అనేది జనాలు బతుకులో ఒక భాగం. అది అందుకని మన బాడీ హెల్త్ని ఏ విధంగా సరిగా చేసుకుంటామో, అదేవిధంగా మన మైండ్ హెల్త్ని ఏ విధంగా బాగు చేసుకుంటామో, దాని తర్వాత వచ్చేది సెక్షువల్ హెల్త్ని, రిప్రొడక్టివ్ హెల్త్ని. ఈ సెక్స్ హెల్త్ అంతాను, రిప్రొడక్టివ్ హెల్త్ అంతా చెడిపోలేదు. ఇక్కడ మనం చెడగొట్టుకుంటున్నాం. అంటే మన జీవన విధానం మారటం వలన అంత చెడగొట్టుకుంటున్నాం. మనం ఏ విధంగా బతుకుతున్నాం, ఏ విధంగా పనిచేస్తున్నాం, ఏ విధంగా తింటున్నాం, ఏ విధంగా నిద్రపోతున్నాం, ఏ విధంగా వ్యసనాలకు అలవాటు పడిపోతున్నాం, ఇవన్నీ మన సెక్స్ హెల్త్ని చెడగొట్టేవే. దాన్ని సరిచేసుకోవటానికి అందరూ చేయాల్సింది మామూలుగా బతకటం. మనిషిలాగా బతికితే చాలు. అన్నిటికంటే కష్టమైన పని అదే. రెండవది, చాలామంది పిల్లలు కలగట్లేదు నాకు అని ట్రీట్మెంట్ కోసమని వస్తున్నారు. అసలు పిల్లలు కలగటం అనే మాటే లేదు. భార్యాభర్త సంసారం చేస్తే పిల్లలు కలుగుతారు. అట్లా కాకుండా సంసారం చేయకుండా పిల్లలు కలగాలని వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చేయలేకపోతే వచ్చేవాళ్ళు ఉన్నారు. తక్కువ చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. పిల్లల కోసం మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు సగం మందికి నిజంగా సగం మందికి పిల్లల కోసమైన ట్రీట్మెంట్ అనవసరం. అంటే ఏమిటంటే అందరూ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేరు అనే దానికి ట్రీట్మెంట్ వస్తున్నారు తప్పితే అసలు ఫర్టిలిటీ అనే దాని గురించి ఆలోచన చేయటంలా. మనకు ఉన్నదాన్ని మనం వాడుకోకపోవటం వల్లనే పిల్లలు కలగట్లేదు. అంటే సెక్స్ సరిగ్గా చేయకపోవటం వల్ల కానీ, సరిపడినసార్లు చేయకపోవటం వల్ల కానీ, సరిగ్గా చేయలేకపోవటం వల్ల కానీ, లేకపోతే అవసరమైనప్పుడు చేయలేకపోవటం వల్ల కానీ, సెక్స్ ఒక పనిలాగా చేయటం వల్ల కానీ జరిగిపోతుంది. కాబట్టి ఇటువంటి వాటి అన్నిటికీ ఏం చేయాలి? సెక్స్ అనేది ఒక పనిలా కాకుండా మన జీవితంలో ఒక భాగంలా కనుక అనుకుంటే అది ఏమి ఇబ్బంది లేకుండా నడిచిపోద్ది. ఇవన్నీ వినటానికి కావాల్సింది చిన్న వయసు నుంచి మధ్య వయసు దాకా. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తన యొక్క సెక్స్ని ఏ విధంగా బాగు చేసుకోవాలి, సెక్స్ ఏ ఇబ్బందులు రాకుండా ఏ విధంగా జీవితం గడపాలి అనేది చిన్నప్పటి నుంచి కనుక పెద్దలు కానీ సొసైటీ కానీ కనుక నేర్పితే సగం సెక్స్ ప్రాబ్లమ్స్ పోతాయి. దాని తర్వాత పోర్నోగ్రఫీ చూడటంతో వాళ్ళ సెక్స్ నాలెడ్జ్ అంతాను పోర్నోగ్రఫీ చూడటం వల్ల తెచ్చుకున్నదే.
దాని నుంచి ఇన్ఫర్మేషన్ రావటంలో వాళ్ళందరికీ మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే తప్పుడు సంకేతాలు వస్తున్నాయి. ఈ తప్పుడు సంకేతాలు కనుక దూరంగా ఉంటే అది వినోదంగా మాత్రమే చూసి అది సబ్జెక్ట్ లాగా అంటే నాలెడ్జ్ లాగా చూడకుండా చాలు. ఇక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కాన్పు కూడా మనుషులందరూ గర్భిణీ వస్తుంది, కాన్పు అవుతాం, పిల్లలు పుడతారు అనే విధమైన ఆలోచన విధానం నుంచి గర్భిణీ ఒక జబ్బు, ఆ జబ్బుకి ట్రీట్మెంట్ కావాలి, ఆ ట్రీట్మెంట్ కాన్పు అనేది ఒక కష్టమైన పని, దానికి చెయ్యాలి, ఇవన్నీ సహజంగా జరిగే దానికి చెడగొట్టుకోవటమే. అందుకనే కాన్పులో కష్టాలు వస్తున్నాయి, కాన్పులో ఆపరేషన్ జరుగుతున్నాయి. అంటే మనం మనలాగా బతికినప్పుడు, మనం మనుషుల్లాగా బతికినప్పుడు, మిగతా వాళ్ళతో మనుషుల్లాగా జీవించినప్పుడు, సాధారణ జీవితం గడిపినప్పుడు ఏ విధమైన సెక్స్ సంబంధించినవి కానీ ఫర్టిలిటీ సంబంధించిన కానీ ఇబ్బందులు రావు. థ్యాంక్ యూ. సెలవు.